దూడల ప్రదర్శన కూచినపూడి గ్రామంలో కూచినపూడి పశు వైద్యశాలలో ఈరోజు అనగా 13వ తేదీ దూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా పశువు బీమాలో ప్రతి పశువుకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని బాపట్ల డిఏహెచ్ఓ డాక్టర్ ఎం హనుమంతరావు చెప్పారు. గవర్నమెంట్ వారు తెల్ల కార్డు ఉన్న ప్రతి మనిషికి 80% సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తారు. ఒక్క గేదెకు 3 సంవత్సరాలకు 30,000కు ఇన్సూరెన్స్ చేయాలి అంటే 1,900 రూపాయలు అవుతుంది. అయితే గవర్నమెంట్ వారు వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1,500 రూపాయల సబ్సిడీ చెల్లించి రైతు వాటాగా 390 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విషయాన్ని గమనించి స్కీమ్ ఉపయోగించుకోవాలని అందరూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూచినపూడి గ్రామ సర్పంచి సరోజిని రామారావు గారు, ఐలయ్య గారు, పిచ్చయ్య గారు, బాపట్ల డిఏహెచ్ఓ డాక్టర్ ఎం హనుమంతరావు గారు, తెనాలి డిడివై కేదారేశ్వరరావు గారు, రేపల్ల ఏడి డాక్టర్ నరేంద్రబాబు గారు, నగరం ఏడి ఎం నాగేశ్వరరావు గారు, తుమ్మల డాక్టర్ ఏ ప్రవీణ్ కుమార్ గారు, బొబ్బర్లంక డాక్టర్ ఎం మీనాక్షి గారు, బట్టిప్రోలు డాక్టర్ బి రజిత గారు, గుప్తవారిపాలెం డాక్టర్ ఎస్కే రోషన్, కూచినపూడి డాక్టర్ ఎం హేమప్రియ గారు, కూచినపూడి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఒక మిల్క్ ఎనలైజర్ ద్వారా చూస్తారు. ఎనలైజరే కదా మీరు కూడా చేసేది. ఎనలైజర్ ద్వారా చూస్తారు. చాలా చోట్ల నుంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫిర్యాదులు అయితేనేమి, విన్నపాలు అయితేనేమి ఏమిటనంటే ఈ ఎనలైజర్లలో కరెక్ట్గా లేకపోవటం వలన మా పాలకు రావాల్సినటువంటి వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ రాకపోవటం వలన పాలకి ధర సరిగా రావటం లేదు అనేటువంటి ఫిర్యాదులు చేయటం అనేది జరిగిన దృష్ట్యా ప్రభుత్వం వారు దీని అంతా కూడా పరిశీలించి ఈ మిల్క్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ మిల్క్ యాక్ట్లో మొట్టమొదటి చేసేది ఏమిటనంటే రైతుకు తన పాలల్లో ఉన్నటువంటి వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ ద్వారా మంచి ధర రావాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో వినియోగంలో ఉన్నటువంటి ప్రతి ఎనలైజర్ కూడాను లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1000 రూపాయలతోటి లైసెన్స్ తీసుకుంటే 1 సంవత్సరం పాటు దానికి టైం ఉంటుంది. ఈలోపు విజిలెన్స్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. మీరు లైసెన్స్ తీసుకున్నారు, మీ ఎనలైజర్ కరెక్ట్గా ఉందా లేదా, గవర్నమెంట్ వారి దగ్గర ఉన్నటువంటి ఎనలైజర్స్ క్యాలిబ్రేషన్ చేయిస్తారు. మీరు ఎప్పుడన్నా ఎరోనియస్ వాల్యూస్ వస్తాయి. ఎట్లా అంటే ఒక శాంపుల్ మిల్క్ ఉంటుంది, అదే శాంపుల్ మిల్క్ ఇంకో చోట చూస్తే ఈ రెండిట్లో కనుక డిఫరెన్స్ ఎరోనియస్గా వస్తే దాన్ని క్యాలిబ్రేషన్ చేయిస్తారు. ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు క్యాలిబ్రేషన్ చేస్తున్నారా లేదా? శాంపుల్ టెస్టింగ్ మా దగ్గర ఒక మిల్క్ ఉంటే ఒక ఎనలైజర్ తోటి మేము రావడం జరుగుతుంది. దానిలో టెస్ట్ చేసినటువంటి మిల్క్ ఆ ఎనలైజర్లో చేసి అది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది విజిలెన్స్ వారు కూడాను దీని మీద చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి
పాడి పశువుల పెంపకం లాభదాయకంగా ఉండటం లేదు. అందువల్లనే మరి పాడి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. దాని పట్ల ఆసక్తి చూపించట్లేదని చెప్పడం జరిగింది. గతంలో పోలిస్తే పాడి పశువుల పెంపకంలో లాభాలు తగ్గిన మాట వాస్తవమే. దానికి కారణాలను మనం అన్వేషించినప్పుడు మొట్టమొదటిది పాడి పశువుల సంఖ్య తగ్గిపోవటం. పాడి పశువుల సంఖ్య ఎందుకు తగ్గిపోతున్నది? మన గ్రామంలో పుట్టినటువంటి ప్రతి దూడ పెరిగి పెద్దదై మళ్ళీ పాడి పశువుగా రూపాంతరం చెందట్లేదు. ఉదాహరణకి మన గ్రామంలో ఈ సంవత్సరం 100 దూడలు పుట్టినట్లయితే దాంట్లో 50 దూడలు మగదూడలు, దాదాపుగా 50 దూడలు ఆడదూడలు ఉంటాయి. ఈ మగదూడలు మన పాడి పశువుల పరిశ్రమకు పనికిరావు కాబట్టి వాటిని ఆ తర్వాత పంపించడం జరుగుతుంది. ఈ పుట్టినటువంటి పెరుగుతున్నటువంటి ఆడదూడల్లో దాదాపు 10-15 దూడలు మళ్ళీ అనేక కారణాలతోటి చిన్న వయసులోనే చనిపోతున్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి కారణాలు కడుపులో ఎలికిపాములు పెరగటం, రెండవది బాహ్య ప్రాణజీవులైనటువంటి పేలు, పిడుదులు, మిన్నలులు, గోమార్లు ఇటువంటి అన్నీ కూడాను మరి రక్తహీనత కలగజేసి దూడలు చనిపోవటం, తెల్లగా పాలుడుతోటి దూడలు చనిపోవటం, మరి న్యూమోనియాతోటి దూడలు చనిపోవటం అనేటువంటి లెక్క మన అందరికీ తెలిసింది, అవునా కదా? కానీ అసలైనటువంటి కారణాన్ని మనం ఎప్పుడు విశ్లేషించుకోవట్లేదు. దూడల్లో అత్యధిక మరణాలు కావటానికి కారణం వాటికి సరిపోయినన్ని పాలు దాపించకపోవటమే. ఇక్కడ ఈ రోజున చాలా ఉత్సాహంతో చాలా దూడల్ని తీసుకురావడం జరిగింది. ఆ దూడల్లో కొన్ని దూడలు చూసినట్లయితే నిజంగా వాళ్ళు ఆ దూడకు కావాల్సినటువంటి పోషకాలు అయినటువంటి పాలు బాగా ఇచ్చి త్రాపుతున్నారనే విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా రైతులు కూడా వాళ్ళ దూడల్ని బాగా పోషించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దూడకి పాలు దాపితే బాగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినా కూడా మరి బతికి బట్ట కట్టడానికి అవకాశం ఉందని మనకు తెలుసు. అయితే దూడకి ఎన్ని పాలు దాపించాలి? గేదె ఇచ్చినన్ని పాలు దాపించాలి దూడకి. కానీ గేదె మీద ఖర్చు పెట్టి మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి గేదె బతకాలి, మనము బతకాలి, దూడ బతకాలి అనేటువంటి ఉద్దేశంతో దూడకి తన శరీర బరువులో 1/10 వంతు పాలు దాపించాలి. ఎప్పటి వరకు? కనీసం 3 నెలల వయసు వచ్చేంత వరకు. అంటే ఒక 10 కిలోల బరువు ఉన్నటువంటి దూడకి ఉదయం ఒక 1/2 లీటర్, సాయంత్రం ఒక 1/2 లీటర్ పాలు వదులుతూ 15 రోజులు 20 రోజుల తర్వాత తల్లికి ఇచ్చేటువంటి దాణ కొద్ది కొద్దిగా అలవాటు చేసి 3 నెలలకి దాదాపు 40-50 రోజులకి గడ్డి